50,000 మందికి మీరు ప్రతినిధిగా నిలబడి ప్రవీణ్ పగడాల తరపున నేను 50 మంది నమ్మకాన్ని నేను ఇప్పుడు చెప్తున్నానండి. నేను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా మొదటి రోజున వాదనలు పెట్టిన మొదటి రోజున ప్రవీణ్ పగడాల హత్య చేయబడ్డాడు అన్నది రుజువైపోతుంది కోర్టులో. అంతే, రుజువు అయిపోద్ది. కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ రిపోర్ట్ ఇస్తాను. మీకు 2 రిపోర్ట్లు ఉన్నాయండి. ఒకటి అటాప్సీ రిపోర్టు, 2 ఫారెన్సిక్ రిపోర్టు. అటాప్సీ రిపోర్ట్లో ఏముందంటే బాడీలో ఆల్కహాల్ వాసన లేదు. అంటే బాడీని ఎగ్జామిన్ చేయగానే ఇచ్చిన రిపోర్ట్ అది, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్. దాని తర్వాత ల్యాబ్కి వెళ్ళిన రిపోర్ట్లో ఎక్కడెక్కడ గాయాలైనవి, ఆ గాయాలు ఎంత లోతుకి వెళ్ళినాయి, ఎలా జరిగినాయి, ఎలా జరుగుంటాయి అన్నదంతా విశ్లేషణ ఉందండి. దేంతో జరిగింది, దేంతో అంటే మామూలు ఇప్పుడు పడిపోవడానికి కొట్టడానికి డిఫరెన్స్ ఫోర్స్ ఉంటుంది, అది వేరే. అయితే విసారాలో మళ్ళీ ఏముందండి, విసారా అన్నది దాస్తారు, ఎంతకాలమైనా దాస్తారు. అది అంటే కడుపులో ఉన్న భాగం అంతా. దాంట్లో కొంత ఆల్కహాల్ అంటే మిథైల్ ఆల్కహాల్ జాడలు ఉన్నాయి కొన్ని అవయవ భాగాల్లో అని ఉంది. అది కోర్టే చెప్తుంది. ఇది దెబ్బలు అన్నాయి, మీకు రిపోర్ట్ ఇచ్చేస్తాను, మీరు ఒకసారి మీరు ఎవరితోన్నా పరిశీలించండి. ఎందుకంటే ఈ రిపోర్ట్ని ఇప్పుడు దాకా పోలీసులు బయట పెట్టలేదు. నేను దొంగతనంగా తీసుకున్నాను. ఎంఆర్ఓ ఆఫీసులో మీరు దొంగనా? ఎంఆర్ఓ ఆఫీసులో దొంగనా? దొంగలే కొన్ని విషయాల్లో వచ్చినప్పుడు దొంగతనాలు కూడా చేస్తారు. ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళి నేను దాన్ని మేనేజ్ చేసి తీసుకొచ్చాను దొంగతనంగా. ఎస్, ఓకే. మీ మీద కేసు పెట్టచ్చు కదా? పెట్టచ్చు. ఓకే, పెట్టచ్చు. ఓకే. ఒక పత్రాన్ని దొంగతనం చేసుకొస్తే మీ మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఓకే. ఎందుకంటే ఎందుకు పెట్టడం మీరంటే భయమా? ఎందుకు మరి అడగండి, ఎస్పీని అడగండి. అది ఎస్పీ బొట్లో పిస్టల్ పెట్టుకొని తిరుగుతా లేదా అని భయపడతారేమో. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో మేనేజ్ చేసి తీసుకొచ్చి దొంగతనం అంటే మేనేజ్ చేసి దొంగతనం అనుకోండి. మేనేజ్ చేయడం అన్న దొంగతనం అన్న ఒకటే, వేరు. తప్పు. దొంగతనం ఎవరికి తెలియకుండా అటా ఇటా చూస్తుంటే తీసి జోలో పెట్టుకొని రావడం అనేది వేరు. మేనేజ్ అంటే బల్ల కింద చేపెడితే చేయి తడిపి పాపం దాని వల్ల ఇప్పుడు నేను ఒక్క నయా పైసా ఇవ్వలేదు, దొంగతనంగా తీసుకురాను. మరి ఎలా వచ్చింది పేపర్ బయటికి? వాళ్ళకి ప్రవీణ్ పగడాల చనిపోయిన విషయం వాళ్ళు పూర్తిగా నమ్మారు కాబట్టి పై ఆఫీసర్లు ఇవ్వద్దన్న చూపించారు. జరిగినాయి కాబట్టి లాబింగ్ అంటే అదేదో అంటే మీరు అది కాదు. యాక్చువల్గా ఎందుకంటే ఇచ్చిన వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఓకే. ఏమండి, అందు గురించి ఇన్ని కోణాలు చూపించాల్సి వచ్చింది మీకు. ఆ ఇచ్చిన వాళ్ళకి బాధ్యత ఉంది. అలాగని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఇచ్చారన్న చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు ప్రవీణ్ పగడాల మీద ఉన్న ఇదితో మీ ఇవ్వట్లేదు అని రాసిచ్చి, నాకు మీ ఇవ్వని రాసిచ్చి వెనక నుంచి ఇచ్చారు. ఏదేమైనా ఒక పోరాటం చేస్తున్నారు. ఒక పోరాట యోధుడు రాజమండ్రిలో ఉండడం, ఈ కోనసీమ జిల్లాల్లో ఈ ప్రాంతంలో, అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉండడం అదృష్టము. అది తెలిసి గతంలో మీరు రాజకీయాలు చేసేటప్పుడు మీ తొలినాలలో అనమాట, మీరు కావచ్చు, జక్కంపూడి రామ్మోహన్ గారు, ఉండవల్లి అరుణకుమార్ గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, చెప్పుడు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రధానంగా మీ పేర్లు ఎక్కువ వినిపిస్తాయి ఇక్కడ రాజమండ్రి కోనసీమ జిల్లాలు అనగానే. అంటే ఒక డిగ్నిఫైడ్ రాజకీయాలు ఉండేవి ఇక్కడంతా కూడా. ఇప్పుడు ఆ రాజకీయాలు కనిపించడం లేదు. రాజమండ్రి సిటీ అంటే ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి భాష మాట్లాడతారో తెలీదు. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, రౌడీలు మొత్తం కూడా ఒక వ్యవస్థ నాశనం అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిన? మీరున్నప్పుడు మీ నాయకుల మధ్య కూడా అంతరాలు ఉండేవి, పోరుబాటు ఉండేది, కానీ ఎక్కువగా అదే లాంగ్వేజ్ పొదుపుగా ఉండేది. ఇలాంటి బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఇలాంటివన్నీ ఉండేటివి కాదంట. ఇప్పుడు ఇంత విచ్చలవిడి అయిపోయింది ఇక్కడ. నాయకుల మధ్య మరీ పోరాటం ఎక్కువైపోయింది, మాటల తూటాలు ఎక్కువైపోయాయి, పరిధి దాటిపోతున్నారు. ఒక సంస్కృతి అనేది లేకోకుండా పోతుంది ఇక్కడ. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటారు? మీరు చెప్పిందండి 100% నిజం, 100% వాస్తవం. ఎందువల్ల నేను చెప్తున్నానంటే నాయకుల మధ్య పార్టీల మధ్య విభేదాలని సహజం, అవి ఉండి
అవి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి తప్పితే భౌతిక దాడులు కానీ భౌతిక దాడులు ఇప్పుడు కూడా లేవు కానీ కొంతమందిని పెంచి పోషించడం అన్న సంస్కృతి ఎందుకంటే ఈ జిల్లాలో లేదు. దాడి చేసి వాళ్ళకి కదా గాయాలైనాయి కదా, కేసులు అయ్యాయి కదా, అంటే అటువంటి సంస్కృతి ఇక్కడ లేదండి. ఇక్కడ ఉన్న వాడిని హైదరాబాద్ వెళ్ళి గంజాయి బ్యాచ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేవాడిని అక్కడ పోయి పట్టుకొచ్చారు. చాలా దారుణంగా జరుగుతున్నాయండి ఈ మధ్య. అంటే దారుణం అంటే కొంతమంది పోలీసులే గంజాయి అమ్ముతున్నారన్న అపవాదులు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్పనా మీకు విషయం, గొప్ప సత్యం ఒకటి చెప్తాను. నేను మొన్న 48 రోజులు ఉన్నాను కదా, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది జైల్లో. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి ఒకరోజు మఫ్టీలో ఏదన్నా చిన్నది కేసు ఎట్టించుకుని వెళ్ళండి, మీకు దొరకపోతే. గంజాయి బ్యాచ్ మీకు పరిచయం అయింది అక్కడ జైల్లో? ప్రతి కూడా గంజాయే. గంజాయి పట్టుకున్న వాళ్ళని ఎంతమంది తీసుకొస్తారు తెలుసా? గంజాయి బ్యాచ్ మీకు పరిచయం అయిందా జైల్లో? గంజాయి బ్యాచ్ కాదండి, గంజాయి బ్యాచ్ అనేది ఉండదు. ప్రతి కూడా గంజాయి తాగుతారు. గంజాయి వనంలోకి తులసి మొక్క పోయిందా? కాదు, అక్కడ మీకు అట్లా కాదు చెప్పింది. ఇప్పుడు కేసు ప్రతి రోజు ఒక 4-5 కేసులు జైల్లోకి వచ్చినాయి అనుకోండి, దీంట్లో ఒక 2 దొంగసారా కేసులు, ఒక 3 గంజాయి కేసులు. మీరు జై భీమ్ సినిమా చూసారా? చూసా. జై భీమ్ సినిమాలో వాళ్ళ కేసులు అప్పచెప్పాలని ఉంటుంది కదా. అవును. వీళ్ళందరూ కూడా ఎవరో తెలుసండి, ఆ జైల్లో 100 మంది ఖైదీలు ఉంటే 80 మంది దళితులేనండి. వీళ్ళకి బెయిల్ పెట్టని వాళ్ళు ఉంటారు, బెయిల్ పెట్టరేళ్ళకి వీళ్ళకి డబ్బు ఉండదు, ఏముండదు. నేను జైల్లో ఉన్నంతకాలం అందరికీ మనీ ఆర్డర్ చేయించి ఉండండి. మనీ ఆర్డర్లా? ఓకే, మనీ ఆర్డర్లే తీసుకుంటారు అక్కడ. వీళ్ళకి చేయించేవారు. ఎందుకు? వాళ్ళకి తినడానికి ఏమి ఉండేది కాదండి. పచ్చడి తినాలన్నా అంటే జైల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. క్యాంటీన్ ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, క్యాంటీన్ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ కాదు, క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ లో ఇడ్లీలు ఇవన్నీ దొరుకుతాయి, కాఫీలు టీలు అన్నీ దొరుకుతాయి. అవి తినాలి, పచ్చళ్ళు కొనుక్కోవాలి, లేకపోతే ఇవి ఉండాలి. అంటే వీళ్ళు ఇక్కడ జైల్లో పెట్టిన తిండికి వాళ్ళు ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇది మనం బయట నుంచి వెళ్ళిన వాళ్ళకి బయట నుంచి కొంచెం పచ్చళ్ళు అయ్యి వస్తాయి కదా, మనం అడుక్కుంటూ ఉంటారు. పాపమో కాదు, ఇప్పుడు కొత్తగా పైన వాళ్ళు ఎదురు చూస్తాడు హర్ష కుమార్ గారు మళ్ళా వస్తే బాగుంటది, అందు గురించి కనీసం 200-300 మందికి మనీ ఆర్డర్లకు చెప్పేయించుకోండి. 50 రూపాయలు 100 రూపాయలు వీళ్ళే చేసేవారు, లిస్ట్ ఇచ్చివ్వండి, అడగండి జైల్లో. ఇప్పటికి పంపిస్తున్నారా? ఇప్పుడు పంపించారు. మీరు లోపల ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కోరుకుంటారు మళ్ళీ మీరు రావాలి. రిమాండ్ ఖైదీలు మారిపోతూ ఉంటారు కదా, 3 నెలలు 4 తర్వాత మళ్ళీ మారిపోతూ ఉంటారు కదా, అందు గురించి మనం పంపించినా వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, అది మొత్తం కూడా సర్వీసే అనమాట. ఓకే, ఇక ప్రధానంగా నిన్నటి నుంచి ఒకటే వైరల్ వీడియో ఫైనల్గా అడుగుతున్నాను. మావి గన్ ది గన్ జగన్ అన్నట్టుగా మావి గన్ నిన్నటి నుంచి ఒకటే వైరల్. వాళ్ళేమో అమరావతి ఫైనల్ క్యాపిటల్, ఏపీకి అమరావతి క్యాపిటల్ అనేసి అసెంబ్లీలో తీర్మానం చేశారంటే శాసనసభలో తీర్మానం చేసి శాసన మండలికి వెళ్ళలేదు. అది శాసనసభ నుంచి నేరుగా పార్లమెంట్కి వెళ్ళింది. అక్కడ లోక్సభలో నిన్నటి రోజు అయిపోయింది అంతా కూడా. ఇక హర్షధ్వానాల మధ్య మూజువాని ఓటుతో నిన్న ఏపీ క్యాపిటల్ అమరావతి అని నిర్ధారించేశాడు, అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి అసలు ఏ ఉద్దేశంతో పెడతారు, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కదా, అసలుకి శాసనసభలో ఆమోదం పొంది అక్కడికి పోతే ఎలా అవుతుంది, అది మేము అధికారంలోకి వస్తే శాసనసభలో పెట్టి మీరు ఆమోదించి పంపిస్తే అయిపోతే మేము వచ్చిన తర్వాత దీనికి మరో విశేషం ఉండదు చెప్పానంటే మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామనే ఒక ఇండికేషన్ ఇచ్చారు ఆయన. సరే, దాన్ని మీరు ఆహ్వానిస్తారా? రాష్ట్ర రాజధానికి అమరావతి అనేది నిన్నటి రోజు అయిపోయింది అనమాట, అది దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా? నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను సార్, రాష్ట్ర విభజన జరిగినప్పుడు శాసనసభ ఆ తీర్మానాన్ని ఆమోదించిందా లేదా? తీర్మానించలేదు కదా. తీర్మానించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఏపీ ఎక్కువ ఎమ్మెల్యేలు ఓకే చేయలేదు కదా. ఏమని చెప్పారు? రాష్ట్రపతి పంపిన తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు. శాసనసభలోనూ అదే చెప్పారు, శాసన మండలిలోనూ కూడా అదే చెప్పారు. రెండింటికి పంపించారు. పంపించిన తర్వాత ఈ తీర్మానానికి ఏమన్నా వాల్యూ ఇచ్చారా? లేదు. వాళ్ళు ఏం చేయాలో లోక్సభలో చేశారు. లోక్సభ తర్వాత రాజ్యసభ కూడా పోయింది కదా బిల్లు. అదే
లోక్సభ కానీ రాజ్యసభ కానీ వాళ్ళు ఏం చేయాలో, ఎందుకంటే రెండు ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ అక్కడ తలుచుకున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు సగం మంది ఏమో తీర్మానాన్ని వ్యతిరేకించారు, సగం మంది ఏమో ఆంధ్ర వాళ్ళు ఏమో తీర్మానాన్ని వ్యతిరేకించారు, తెలంగాణ వాళ్ళు తీర్మానాన్ని సపోర్ట్ చేశారు. ఒక టీఆర్ఎస్ ఏమో తీర్మానాన్ని సపోర్ట్ చేసింది, ఒక సిపిఎంఎం ఏమో తీర్మానాన్ని వ్యతిరేకించింది. సిపిఐలో కూడా రెండు భాగాలే జరిగినాయి. బీజేపీలోను బీజేపీ కాంగ్రెస్లోనేమో కొంతమంది అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా. తెలంగాణ నాయకులు తెలంగాణ ఆంధ్ర టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా. ఓకే, కాంగ్రెస్ తెలుగుదేశం కదా మెయిన్ మనకు. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు వ్యతిరేకం చేశారు. అదే చెప్తున్నాను. అదే అలాగే రెండు పార్టీలు అయినా కానీ ఆ రోజున్న మెజారిటీ ఆంధ్ర వాళ్ళు కాబట్టి తీర్మానాన్ని వ్యతిరేకం చేసి పంపించారు. కానీ అక్కడ రెండు పార్టీలు కలుసుకొని అందరూ కలిపి విభజించేమన్నాం అన్న మాట విభజించడానికి ఎంత టైం పెట్టిందో తెలుసండి. నేను పార్లమెంట్లో ఉన్నాను, సెకండ్ కూడా పట్టలేదండి. సెకండ్ ఆవిడ ఎక్కి ఇలా కూర్చుంది, బజ్జమని కొట్టారు స్ప్రేలు. ఎవరు మీ ఫ్రెండా? లగడపాటి రాజగోపాల్ గారు. అందరూ కొట్టారండి పాప, అతని మీదకి వచ్చింది కానీ అందరూ కొట్టారు. దెబ్బకి స్పీకర్ ఆ మాడ వదిలేసి పారిపోయారు అందరు. మీరు కొట్టలేదు అప్పుడు? స్ప్రే కొట్టారు మీరు కూడా? అందరూ కొట్టారండి, అందరూ కొట్టారు. ఎందుకు తీసుకెళ్లారు పెప్పర్ స్ప్రే అంతమంది లోపలికి? ఆఫ్ చేయాలి ఎలాగన్నా సరే, సమావేశాన్ని ఆఫ్ చేయాలి. సోనియా గాంధీగా కొట్టారు పెప్పర్ అది గురించి అంటే అన్ఎక్స్పెక్టెడ్ మూవ్మెంట్. ఓకే, కాబట్టి ఆ ఇంటెన్షన్ మేము రిజైన్ చేసాం. నేను, అరుణ్ కుమార్ గారు, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, అనంతరామరెడ్డి, కొంతమంది ఒక 5-6 మేము, రాయపాటి సాంబశివరావు, మేమందరూ రిజైన్ చేసాం. మా రిజైన్ చేసితే మా రిజైన్లు యాక్సెప్ట్ చేయలేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు భారతదేశ చరిత్రలో, భారతదేశ పార్లమెంట్ చరిత్రలో గవర్నమెంట్లో ఉన్నటువంటి సభ్యులు గవర్నమెంట్ వ్యతిరేకంగా తీర్మానం పెట్టడం అన్నది ఇప్పుడు దాకా జరగలేదు, జరగబోదు కూడా. ఆ తీర్మానం నేనే పెట్టాను. రాష్ట్ర రాజధాని అమరావతి చెప్తాను. అది ఎప్పుడైతే పెట్టానో అప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేశారు తప్పితే అలాగే కొనసాగించారు మమ్మల్ని. మా రాజీనామాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీకి మెజారిటీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది, అంతే అంతే. ఇప్పుడు జగన్ బీజేపీ ఆహ్వానిస్తున్నారా? ఏది మీరు ఆహ్వానిస్తున్నారు? నేను ఎందుకు ఆహ్వానిస్తాను? నేను ఎందుకు ఇది అవుతాను? ఇప్పుడు ఆ రెండు పార్టీల మీద అహంభావంతో, తర్వాత అనుమానపు చూపులతో నవ్వుతుంది. నేను అమరావతి రైతులకి సపోర్ట్ చేశాను. ఇప్పుడు జగన్ ఒప్పుకోవడం లేదు కదా, మావి గన్ అంటున్నాడు. నిజంగా అతను అమరావతిని ఒప్పుకోకపోతే, అమరావతిలో అందరికన్నా ఎక్కువ కాలం అతనే కదా ఉన్నాడు. ఫస్ట్ ఇల్లు తీసుకున్నాడు. మా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా? ఎవరు ఉండలేదు. ఇప్పుడు ఆయన జగన్ ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఇల్లు హైదరాబాద్లో ఉంది. పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ చంద్రబాబు గారు కరకట్ట మీద ఉంది కదా. కరకట్ట మీద ఎవరిదో రమేష్ కొనుక్కున్నాడు అనుకోండి ఇప్పుడు. కానీ ఫస్ట్లో ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నప్పుడు రమేష్ గారి ఇంట్లోనే ఎవరిదో ఇంట్లో ఉండేవాడు. నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన ఎవరింట్లో నువ్వు కొనుక్కోలేదు కదా. నిజంగా ఉన్నవాడు జగన్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ దాంట్లో. కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టడానికి జగన్ అంటున్న మాటలు కానీ మావి గన్ అనే అన్నీ ఇప్పుడు వాళ్ళు చేసిన విధానం అలా కాదండి. నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు. రాజధానిని వ్యతిరేకించట్లేదు. వాళ్ళు శాసనసభలో పెట్టారు, శాసన మండలిలో కూడా పెట్టుంటుంటే సరిపోను కదా. మెజార్టీ లేదు కదా, బిల్లు వెనక్కి రావాల్సిందే కదా. అంటే నేనేం చెప్పాను మీకు, తీర్మానం శాసనసభలో మనం విభజన తీర్మానం అవ్వదు అని చెప్పేసి వ్యతిరేకించి మనం పంపించాం. అక్కడ ఏం చేశారు? తీర్మానించి పంపించారు కదా విడదీసి. మరి అలాగే జరుగుతుంది కదా. ఈయన శక్తిమంతుడు, ఈయన లేకపోతే అక్కడ ఎన్డీఏలో గవర్నమెంట్ పడిపోద్ది కదా, ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు రాజధానికి సంబంధించిన బిల్లు అక్కడికి పోతే వెంటనే కేంద్రం ఆమోదించింది, ఓకే అది అయిపోయింది. శాసన మండలి రద్దు అని జగన్మోహన్ గారు ఢిల్లీకి పంపించారు కదా తీర్మానం చేసి. మరి ఎందుకు రద్దు చేయలేదంటారు? అదే చెప్తున్నాను నేను.
అదే నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరికి మెజారిటీ ఉంటే అది నడుస్తుంది. మన అసెంబ్లీ తీర్మానాలు ఏమన్నా నడుస్తాయా? ఏమి మావిగన్ మీద మీకు ఉన్న అలాగే అనకూడదులేండి అయినా, కానీ అది ఏదో చంద్రబాబు నాయుడిని ఆట పట్టించడానికి తప్పితే ఇంకోటి ఏం కాదు. జగన్ 29లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? జగన్ ఎందుకు వస్తారు? మేము వస్తాం అధికారంలోకి. ఎవరు మీరంటే? కాంగ్రెస్ పార్టీ. నేను ఇప్పుడే అన్నాను హర్షకుమార్ గారు, పగటి కళలు మానేయండి. పగలు కూడా కళలు కంటే అలా మీరు రాత్రి కళలు కానండి. ఒకవేళ వస్తే తెల్లవారుజామున కళ వచ్చినా ఒకేలా నిజం అవుతుంది అనుకోవచ్చు. పగటి కళలు కంటే ఎక్కడ మీకు అసలు ప్రజలు డిపాజిట్లు తెచ్చుకోగలరా అసలు కాంగ్రెస్ పార్టీ? ఏందండి ఇప్పుడు ఒకటి చెప్తా, సడన్ గా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడు ఒక పేరు చెప్పండి, సడన్ గా చెప్పండి, ఇమ్మీడియట్ గా చెప్పండి. 83లోనండి. ఈ 83 ఇవన్నీ రాజకీయాలు. ఈ ఫేస్ చూసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయాలా అని మీరు ఫాట్మని కొట్టండి. 83లో ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు, సినీ స్టారు అన్నగారు వచ్చారు, పొలం అయిపోయింది. అప్పుడు ఢిల్లీ పెత్తనానికి చెక్ పెట్టాలి అనేది వచ్చింది, అయిపోయింది. అది అప్పుడు వేరే. ఓడిపోయాడు ఆయన. ఎవరు? ఎన్టీ రామారావు. ఎక్కడ ఓడిపోయాడు? 89లో ఓడిపోయాడు కదా. అరే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి సార్. అలాగే కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు అలా కాదండి. తెలుగుదేశం 10 సంవత్సరాలు, జగన్ 5 సంవత్సరాలు పరిపాలన చూసారు, 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 ప్రభుత్వాల కన్నా కాంగ్రెస్ పార్టీ బాగా ప్రభుత్వం చేసిందన్న ఒక విధానంకి ప్రజలందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిస్తారేమో. మీరు దేశంలో గెలవడానికి, ఇతర రాష్ట్రాలు గెలవడానికి డక్కా ముక్కలు తింటున్న మీరు ఆంధ్రప్రదేశ్కు నష్టం చేసి పాపం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మంచి చేసిన పార్టీ ఏది ఉందండి? తెలుగుదేశం ఈ యొక్క విభజనని వ్యతిరేకించారు. కాసేపు ఎందుకులేండి, నాకు ఇంటర్వ్యూ అవుతుంది కానీ కాసేపు మీతోనే ఎక్కువ మీరే అధికారంలోకి వస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కదా. నాకున్న సమాచారం మేరకు మీ చిన్న కుమారుడు జీవి సుందర్ వైసీపీ వైపు చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఎంపీ అయిపోవచ్చు కదా సుందరు. అంటే ఓడిపోయే పార్టీ వైపు ఎందుకు చూస్తున్నాడు అంటున్నారు? ఇంట్లోనే ఎందుకు ఈ డివిజన్? అది ఆడిని అడగాలి, నన్ను అడిగితే. కుమారుడు కదా ఆడైతే వ్యాపారాల విషయాలకు వచ్చేసరికి నా చిన్న కుమారుడు అక్కడ అది కట్టాడు, నా పెద్ద కుమారుడు ఇక్కడ ఇది కట్టాడు, వాళ్ళు స్వతంత్రంగా చేశారంటున్నారు కదా. మరి రాజకీయం వచ్చేళ్ళకి ఎందుకు వాడిని అడగాల? వీళ్ళు కూడా స్వతంత్రమే కదండి. ఇప్పుడు మీ ఆదేశం ఏంది, మీ సపోర్ట్ లేని మీ చిన్న కుమారుడైనా వ్యాపారం చేయగలిగాడా? మీ పెద్ద కుమారుడైనా ప్రాపర్టీలు కూడా పెట్టగలిగాడా? నా సపోర్ట్ ఉంటుంది. మరి రాజకీయంగా మీ సపోర్ట్ లేకుండా వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటారా? వెళ్ళరండి. మరి ఎలా? మీరు అంటే ఇప్పుడు కానీ చెప్తున్నాను, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ. మీరు లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ అడిగారు, గుర్తుందా? సంవత్సరం తర్వాత నేను సమాధానం చెప్పచ్చు, మీరు వచ్చి అడగండి అన్నాను కదా. మళ్ళీ సంవత్సరం వచ్చి అడగండి. ఆడు నాతోనే ఉంటాడు, వైసీపీలోకి వెళ్ళడు. వీడు నాతోనే ఉంటాడు, వైసీపీలోకి వెళ్ళడు. ఓకే, పెద్ద కుమారుడు తండ్రి బాటలో నడవాలనుకుంటున్నాడు, చిన్న కుమారుడు మాత్రము జగన్ బాటలో నడవాలనుకుంటున్నాడు. మీరు జరుగుతుంది. అందుకనే కదా సంవత్సరం పోయిన తర్వాత నేను కూడా జగన్ పార్టీలోకి వెళ్ళిపోతున్నానని లాస్ట్ ఇయరే కదా మీరు ఛాలెంజ్ చేశారు. ఎలాగో మీరు మునిగిపోయారు. ఒక కొడుకునన్నా నీళ్ళలోంచి తేల్చండి మీరు. ఎందుకంటే నేను వాళ్ళు స్వతంత్రంగా ఎదగాలని అనుకుంటాను. ఆ ఎదగాలి, నాలెడ్జ్ సంపాదించాలంటే ఒకళ్ళ కింద ఊడిగం చేసి పార్టీలోకి వెళ్ళమని నేను చెప్పను. సరే చూద్దాం, భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్. మనకు ఎవరు మునుగుతారు, ఎవరు తేలుతారు అని తెలుసుకోవాలంటే ఇంకెంతో కాలం 2029 ఎన్నికలు ఉన్నాయి కదా, అప్పుడు చూద్దాం ఎవరు మునుగుతారు, ఎవరు తేలుతారు అనేది. అంతవరకు సెలవు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ. నమస్తే.